ఇద్దరున్నారు. ఒకరు పౌరాణిక పాత్రను గుర్తు చేస్తూ పద్యాలు చదువుతారు. మాతా అంటూ మహిళలను గౌరవించే వ్యక్తి కనబడతారు. మరొకరు ర్యాంబో రెమో, అంతకు మించనే చెప్పాలి. పైగా ఓర మాస్, అంటూ మొదలుపెట్టి ఏదేదో అనేస్తారు. తాను అవతార పురుషుడిలా ఫీల్ అవుతూ వాడెవడు వీడెవడు అంటారు. అలాంటి బాలయ్య జై బాలయ్య అనిపించుకుంటున్నారు ఈ మధ్య వరుస హిట్స్తో. అయినా ఎందుకంత ఫ్రస్ట్రేషన్? అసెంబ్లీలో ఎందుకలా తొందరపడ్డారు? అసలు బాలయ్య బాబు ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, జస్ట్ జలసి. అవును, అదే ప్రాబ్లం. ప్రభుత్వం మనది, అధికారం మనది, వరుస హిట్స్ కొడుతున్నాను, అయినా గానీ ఇండస్ట్రీలో పెద్దగా గుర్తించరు. ఇటు ప్రభుత్వంలో బావు ఉన్నా, అల్లుడు ఉన్నా ప్రయారిటీ పవన్ కళ్యాణ్కి. అక్కడ ఇండస్ట్రీలో తాను ఎన్టీఆర్ కొడుకునైనా సరే ఆ చిరంజీవికి ప్రయారిటీ. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇంకెప్పుడు, ఇంకెలా? ఇదే వ్యధ బాలయ్యది. అసలు ఆరంభం నుంచే ఈ సమస్య ఉంది. ఆయన సినిమాల్లోకి ఎన్టీఆర్ కొడుకుగానే వచ్చారు. మొదట్లో చిన్న చిన్న ఫ్లాప్లైనా కోడి రామకృష్ణ, ముద్దుల కృష్ణయ్య లాంటి సినిమాలతో ఫామ్ లోకి వచ్చేశారు. మరోవైపు చిరంజీవి మాస్ సినిమాలతో అప్పటికే కృష్ణ లాంటి సూపర్ స్టార్ తో పోటీ పడుతున్నారు. చిరంజీవి అటైర్, కటౌట్ అన్ని మాస్ కుర్రాళ్లకు నచ్చుతాయి. ఎందుకంటే తామే అలా ఉన్నామని ఫీల్ అయ్యేలా చిరంజీవి బాడీ లాంగ్వేజ్, స్టైల్ ఉంటాయి. బాలయ్యది అలా కాదు. వాస్తవానికి లుక్స్ వైజ్ బాలయ్య స్మార్ట్ గా ఉంటారు. అందగాడు, మంచి ఫేస్ కట్. చిరంజీవి కలర్ తక్కువ. ఇక్కడే బాలయ్యకు ఎఫెక్ట్ పడింది. ఎలా ఉన్నారనేది కాదు, బాడీ లాంగ్వేజ్ మాస్ తో మ్యాచ్ అవుతున్నారా లేదా అనేది సక్సెస్ కి దారితీస్తుంది. అదే చిరంజీవికి జరిగింది. అందుకే ఎప్పుడు పోటీ పడ్డా బాలయ్యపై చిరంజీవిదే పై చెయ్యేది. సమరసింహారెడ్డి లాంటి సినిమాలతో కొత్త బాలయ్య కనిపించాడు, సూపర్ హిట్స్ కొట్టాడు. అదే సమయంలో చిరంజీవి వెనకబడ్డాడు. కానీ ఇంద్ర సినిమాతో మళ్లీ కంబ్యాక్ అయ్యాడు. అంతకు ముందు మించి ఇమేజ్ పెరిగిపోయింది. మళ్లీ బాలయ్య వెనకబట్టం, చిరంజీవి తిరుగులేని స్టార్ అవడం జరిగిపోయాయి. ప్రజారాజ్యం పెట్టి ఫెయిల్ అయ్యాక మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు చిరంజీవి. ఈసారి కూడా సక్సెస్ కొట్టాడు. కానీ ఒక విధంగా అంత స్టాండర్డ్ సినిమాలు రావడం లేదు. అయినా వరుసగా మంచి ప్రతిష్టాత్మక సినిమాలు రెడీ అవుతున్నాయి. అప్ అండ్ డౌన్స్ వచ్చినా గానీ చిరంజీవి రెస్పెక్ట్ తగ్గడం లేదు. ఇండస్ట్రీలో ఆయన పెద్దరికం రోజు రోజుకు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఆయన లౌక్యం చూపిస్తాడు కాబట్టి జగన్ టైంలోనూ చెల్లింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సరే సరే. అందుకే బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అదే అసెంబ్లీలో బర్స్ట్ అయ్యేలా చేసిందని ఇండస్ట్రీలో టాక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.